హలో ఇండియన్ ఫుడీ లవర్స్, ఇవాల్టి స్పెషల్ పవిత్ర రంజాన్ మాసం ఇఫ్తార్ స్పెషల్ సీర్ కుర్మా. ఎంతో రుచికరంగా ఉండేటటువంటి పవిత్ర రంజాన్ మాసంలో తయారు చేసి ఆప్యాయంగా అందరికీ పంచేటటువంటి సీర్ కుర్మా రెసిపీ చూపించబోతున్నాను. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ లైక్ మన పాయసం రెసిపీ లాగే ఉంటుంది, కాకపోతే కొంచెం ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్ అంతే. లెట్స్ స్టార్ట్. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఫస్ట్ ముందు రోజు నైట్ మనం డ్రై ఫ్రూట్స్ని నానబెట్టుకొని తీసుకోవాలి. ఎండు ఖర్జూరం, దాంతోపాటు చిరంజీ పప్పు మస్ట్ బి తప్పకుండా ఉండాలి, లేదంటే టేస్ట్ అంతా పర్ఫెక్ట్గా రాదు అని గుర్తుంచుకోండి. తర్వాత నానబెట్టుకున్నటువంటి బాదం పొట్టు తీసి సన్న సన్న చీలికలుగా కట్ చేసుకోండి. అలాగే నానిన ఎండు ఖర్జూరాలను కూడా సన్నని చీలికలు మాదిరి కట్ చేసుకోండి. నానబెట్టుకున్నటువంటి జీడిపప్పును కూడా సన్నని ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే పిస్తా పలుకులు కూడా కట్ చేసి తీసుకోండి. ఈ టెక్స్చర్ చాలా బాగుంటుంది. సన్న సన్న పలుకుల కంటే కూడా చీలికలు పాయసం అంతా ఉండి అక్కడక్కడ పంటిని తగులుతూ నలుగుతూ ఉంటే చాలా రుచికరంగా ఉంటుంది. పొడి చేసి వేసుకోవడం కంటే కట్ చేసి వేసుకుంటేనే ఫ్లేవర్స్ అండ్ టెక్స్చర్స్ పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు అడుగు మందంగా ఉండేటటువంటి కడాయిలో 50 గ్రామ్స్ నెయ్యి కరిగించండి. కరిగిన నెయ్యిలో నానబెట్టుకున్నటువంటి నట్స్, ఖర్జూర సన్నని చీలికలు, జీడిపప్పు, చిరంజీ పప్పు, పిస్తా, బాదం అలాగే ఖర్జూర గింజలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోండి. ఇందులోనికి ఓ గుప్పెడు కిస్మిస్ వేసి ఓ పొంగు రానివ్వండి. చిరంజీ పప్పు, ఖర్జూర గింజలు చాలా ప్రత్యేకమైన రుచినిస్తుంది. మీ దగ్గర అందుబాటులో లేనట్లయితే పంకిన్ సీడ్స్ నానబెట్టినవి కూడా వాడుకోవచ్చు. ఇలా ఎర్రగా వేపుకున్నాక తీసి పక్కనుంచండి. మిగిలిన నేతిలో 1.5 కప్పుల సేవియా అని దొరుకుతుంది. దీన్ని సన్నని పలుకులుగా నలిపి నేతిలో వేసి ఎర్రగా వేపి తీసుకోండి. ఇది మనకు రెగ్యులర్గా ప్యాకెట్లో దొరికేటటువంటి సేమియా కాదండి. ఆ సేమియా ఈ సేవియాకి టెక్స్చర్లో చాలా వ్యత్యాసం ఉంది. రంజాన్ మాసంలో ఎక్కడ ఏ స్టోర్కి వెళ్ళినా ఈ సేవియా దొరుకుతుంది. ఎర్రగా వేపుకున్నాక ఓ ప్లేట్లో తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు 2 కప్పుల పాలను పోసి కలుపుతూ ఓ పొంగు రానివ్వండి. ఈ పాలు సుమారుగా 1 లీటర్ ఉంటాయి. పాలు ఒక పొంగు రాగానే ఇప్పుడు ఈ రెసిపీకి హీరో ఆఫ్ ది ఇంగ్రీడియంట్ నెస్లే కండెన్స్డ్ మిల్క్ తీసుకోండి. ఏ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి అడిగినా దొరుకుతుంది. 3/4 కప్పు తీసుకొని పాలను అంతా బాగా కలుపుతూ వేసుకోండి. అయితే కండెన్స్డ్ మిల్క్ అనేది సీర్ కుర్మాకి మంచి రంగు, రుచితో పాటు చిక్కదనాన్ని ఇస్తుంది. అలాగే ఓ కప్పు షుగర్ యాడ్ చేసుకోండి. షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే మరో 1/2 కప్పు తీసుకోండి. ఓ పొంగు రానిచ్చిన తర్వాత వేపుకున్నటువంటి సేవియా వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించండి. సేవియా పాలలో వేసిన వెంటనే నెయ్యి పైకి తేలినట్లుగా కనిపిస్తుంది. ఇప్పుడు వేపుకున్నటువంటి నట్స్ వేసి కలుపుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ యాలకుల గింజల పొడి వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల రోజ్ వాటర్ వేసి కలుపుకోండి. రోజ్ వాటర్ అంటే మన బ్యూటీ కేర్లో వాడేటటువంటి రోజ్ వాటర్, లేకుంటే స్కిప్ చేయండి. ఈ 2 వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించండి. ఆఖరిగా ది బెస్ట్ రెసిపీ కోసం మరోసారి టిప్స్ చెప్తున్నాను. పర్ఫెక్ట్ రిచ్ క్రీమీ టెక్స్చర్ కోసం ఖచ్చితంగా నెస్లే కండెన్స్డ్ మిల్క్ వాడండి. ఇంకా లీటర్కి 1.5 కప్పుల కంటే సేవియా ఎక్కువగా వాడితే పాయసం చల్లారిపోయాక హల్వా అయిపోతుందని గుర్తుంచుకోండి. ఎంతో రుచికరంగా ఉండేటటువంటి పవిత్ర రంజాన్ మాసంలో తయారు చేసి ఆప్యాయంగా మనందరికీ పంచేటటువంటి సీర్ కుర్మా రెసిపీ రెడీ అయిపోయినట్లే. సో మరి సింపుల్ అండ్ టేస్టీ సీర్ కుర్మా రెసిపీని మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.